జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని జ్యోతి గారు పాడతారు. హారతి సులోచన అండ్ ధనలక్ష్మి పాడతారు. జై బాబా అండి. జ్యోతి జై గారు. బాబా. జై బాబా అమ్మ. నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవ అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవ జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవ అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవ జై మేహర్ బాబా జై 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 అవతార్ మేహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా అండి జ్యోతి గారు, చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. హారతికి సులోచన ధనలక్ష్మి గారు రెడీగా ఉండాలి. మనం సత్య సంపద అనే పుస్తకంలో విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. ఇందులో ఒక్కొక్క టాపిక్ కి ఒక్కొక్క హెడ్డింగ్ పెట్టాడు అతను. అంటే మండలి బాబాయ్ మాటల్ని మండలి ద్వారా అతను తెలుసుకుని ఒక పుస్తక రూపం చేశాడనమాట. దీనివల్ల ఏమవుతుందంటే బాబాయ్ యొక్క భావనలు, అంటే ఒక ప్రేమికుడిగా మనం ఎలా ఉండాలి, ఒక సమస్య వస్తే మనం ఎలా ఎదుర్కోవాలి, బాబా మీదే ఎలా పూర్తిగా ఆధారపడాలి, ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా మనకి అవగాహన అవుతాయి ఈ అధ్యాయాల వలన. ప్రార్థన గురించి తెలుసుకున్నాం, సంస్మరణ మాత్రమే పరిగణించబడుతుందని తెలుసుకున్నాం, బాధ మేల్కొల్పే పిలుపుని తెలుసుకున్నాం, దివ్యేచ్ఛ తెలుసుకున్నాం. నిన్నటి రోజు కర్మ మరియు కృప, దీని గురించి కూడా మనం తెలుసుకున్నాం. కర్మ మరియు కృప గురించి ఏమంటారంటే, మన కర్మనైతే అందులో భగవంతుడు ఇంటర్ఫీర్ అవడు, కానీ దాని నుండి తేలిగ్గా దాటే మార్గాన్ని, ఆ పరిష్కారాన్ని అయితే ఆయన చూపిస్తాడు. ఎప్పుడు నిరంతర నామస్మరణ వల్ల గాని, ఆయన మీదే పూర్తిగా ఆధారపడడం వల్ల గాని, నెక్స్ట్ ఈ జన్మలో ఆయన్ని స్మరించుకోవడం వల్ల నెక్స్ట్ జన్మకు కూడా పాస్ ఆన్ అవ్వకుండా, అంటే సంస్కార రాహిత్యం జరగడం, కొత్త సంస్కారాలు యాడ్ అవ్వకుండా ఈ ఆయన యొక్క కృప నడిపిస్తుంది కనుక, అలాంటి కృప ప్రసరించాలంటే నిరంతర నామస్మరణ చేసుకోండి, లేదా నా మీదే పూర్తిగా ఆధారపడి జీవించండి, లేదా అధికాధికంగా ప్రేమించండి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంటే కర్మని అధిగమించాలంటే ప్రియతమైన స్మరణలో గడపడం అన్నది చాలా ముఖ్యమని తెలుసుకున్నాం ఈ అధ్యాయంలో. ఈ రోజు ఏంటంటే సత్యం గెలిపిస్తుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది అన్న విషయం గురించి
రుస్తుంబి పల్హాటి మనకి తెలియజేస్తున్నారు. సత్యం గెలుస్తుంది, గెలిపిస్తుంది. ఆహ్లాదాన్ని ఇస్తుంది అనే విషయంలో ఏం చెప్తారో మనం విందామండి. ఒక్క నిమిషం. నెలలో ఒకసారి శ్రీమండలి వారు మెహ్రాజాద్ నుండి బాబా సమాధి దర్శనానికి మెహ్రాబాద్కు వస్తారు. వారు వచ్చే సమయానికి అందరికీ తెలియజేస్తారు. అంటే శ్రీమండలి వచ్చినప్పుడు అందరికీ తెలియజేస్తారన్నమాట. అంటే కొన్ని రూల్స్ కూడా ఉంటాయి కదా! శ్రీమండలి వచ్చినప్పుడు బాబా పెట్టిన రూల్స్ వాళ్ళు పాటించాలి కనుక ముందే చెప్తారన్నమాట. ఇలాగా శ్రీమండలి వస్తున్నారు అని చెప్పి చెప్తారు. అలా వారు వచ్చే సమయానికి అందరికీ తెలియజేస్తారు. సాధారణంగా వారికి అభివాదం చెప్పడానికి యాత్రికులు మెహ్రాబాద్‌లో ఉండేవారు వచ్చి చాలా మంది గుంపుగా వేచి ఉంటారు. ఎల్లప్పుడూ అలాంటి అవకాశాన్ని ఒక ప్రత్యేక సందర్భంగా పరిగణించేవారు. నేను వారితో కలిసే అవకాశాన్ని వినియోగించుకోవడం నా అదృష్టంగా భావించే భావించేవాడిని అని చెప్తున్నాడు. అంటే స్త్రీ మండలి వచ్చినప్పుడు ముందే అనౌన్స్ చేస్తారు. అండ్ ఆ రోజు చాలా స్పెషల్ డే అయ్యుంటుంట. అలా వచ్చినప్పుడు యాత్రికులందరూ కూడా అంటే అక్కడ ఉన్నవాళ్ళు గాని, లేదా ఆహ్, బాబాని చూడ్డానికి మెహరాబాద్‌ని దర్శించడానికి వచ్చిన వాళ్ళు గాని, వాళ్ళందరూ కూడా ఆ రోజు వస్తుందంటే చాలా ఆనందంగా వెయిట్ చేస్తారట శ్రీమండలి చూడ్డానికి. అలాగే నేను కూడా ఆ రోజు ఆ స్పెషల్ డే యొక్క ఆహ్, దినాన్ని, ఆ రోజుని ఎంజాయ్ చేయడానికి నేను ఎదురు చూస్తున్నాను. నేను కూడా అలాగే భావించేవాడిని అని చెప్తున్నాడు రుస్తుంబి వల్హాటి. చెప్తూ ఇంకా ఇలా అంటున్నాడు. సమాధి చెంత స్త్రీ మండలి వారు హారతి గానం చేస్తుంటే ఆ పరిసరాలు, వాతావరణమంతా ప్రేమతో నిండిపోయినట్లు అనిపించేది అంటున్నారు రుస్తుంబి వల్హాటి. నిజంగా ఈ అనుభూతి నాకు కూడా కలిగిందండి. నేను వెళ్ళినప్పుడు మెహ్రా, మణి, గోహెర్ వీళ్ళందరూ కూడా అమరతిథికెళ్ళాను నేను. అది 86, 85లో. అప్పుడు సమాధికి ఎదురుగుండా స్టేజ్ ఉంటుంది కదా! ఇప్పుడు ఎదురుగుండా చేస్తున్నారు కానీ పక్కన ఒక స్టేజ్ ఉంది. అక్కడ చేసేవారు అమరతిథి. అసలే వాళ్ళ భుజాబే హారతి గాని, ఆ డోలక్ వాయిస్తూ ఉండేది మణిజ. ఆ దేవతలే దిగివచ్చి ప్రభువు కోసం కీర్తిస్తున్నారంత అద్భుత వాతావరణం ఉండేదండి. ప్రేమికుల్లో, వాళ్ళలో ఆ వాతావరణం కూడా. మనం స్వర్గంలో ఉన్నామేమోనంత అనుభూతి కలుగుతుంది. ఇక్కడ అదే రాస్తున్నాడు రుస్తుంబి వల్హాటి. ఎందుకంటే ఆ అనుభూతి పొందాం కనుక మనకి కూడా ఈ అది గుర్తుకొస్తుంది. స్త్రీమండలి గానం చేస్తుంటే ఆ పరిసరాలు, ఆ వాతావరణం అంతా ప్రేమతో నిండిపోయినట్లు అనిపించేది నాకు. బాబా సమాధిలో పూలమాల సమర్పించి, ప్రార్థనలు, హారతి చేసి, పక్కనే ఉన్న మెహ్రా సమాధి చెంతకు వెళ్లి, అక్కడ పూలమాలలు అలంకరించి, ఆ తర్వాత బాబా క్యాబిన్ దగ్గర గదిలోకి వెళ్లి, స్ట్రెక్చర్ పైన బాబా ఫోటోకు పూలమాలలర్పించి, ఆ తర్వాత వారు రేకుల షెడ్డుకు నడిచి వెళ్లి, అక్కడ బాబా గదికి పూలమాల సమర్పించి, అందరినీ అభినందించడానికి కొంతసేపు అక్కడ కూర్చునేవారు. మణి అక్కడ పోగే ఉన్న వారికి జోకులు గాని, మంచి కథలు గాని చెప్పేవారు. మణి వద్దకు వెళ్ళిన వారికి ఆమె ఆలింగనం చేసుకుని, ప్రేమలో వారిని ముంచెత్తించేది అని చెప్తున్నాడు. అంటే అప్పటికి మెహ్రా వెళ్ళిపోయారన్నమాట. మణి ఒక్కరే ఉన్నారు. రుస్తుంబి వల్హాటి మెహరాబాద్‌లో ఉన్నప్పుడు. వాళ్ళు చేసి సరి చెప్తున్నాడు. బాబా సమాధి లోపలికి దండ వేయడం, ఆ తర్వాత మెహ్రాని దర్శించడం, ఆ తర్వాత బాబా గదికెళ్ళి పూలమాల అలా టిన్ షెడ్ ఉంది కదా! అక్కడ కూర్చొని ఈ స్త్రీ మండలందరూ కబుర్లు చెప్పేవారు. మణి జోక్స్ వేస్తూ ఉండేది. మంచి కథలు కూడా చెప్పేది. అంతేగాక ఆమె ఆలింగనంలో చాలా ప్రేమలో ముంచెత్తేసేది అని చెప్తున్నాడు రుస్తుం. ఒకసారి ఒక స్త్రీ వెళ్లి మణిని ఆలింగనం చేసుకోగా, "మీరెక్కడి నుండి వచ్చారు?" అడిగింది మణి ఆమెని. ఆమె అంటుంది, "ఢిల్లీ నుండి వచ్చాను" అంది. తన పేరు, ఊరు చెప్పి, 3 సంవత్సరాల క్రితం వచ్చాను కదా మణి అని ఆమెని కలిశానని జ్ఞాపకం చేసింది. మణి ఒక్క నిమిషం మౌనం వహించి, ఆ తర్వాత నవ్వుతూ ఇలా చెప్పింది. "అవును, నిజమే. నాకు గుర్తొచ్చింది. మనం అంతకుముందు కలుసుకున్నది నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది" అంది మణి. ఆ స్త్రీ ఇప్పుడు అంటే ఢిల్లీ నుంచి వచ్చిన ఆమెను పలకరించింది కదా! ఆమందిట మణి తనను గుర్తు పెట్టుకున్నందుకు మురిసిపోతూ సంతోషంగా వెళ్ళిపోయింది. అంటే ఆవిడ కలవడం మణికైతే గుర్తులేదు. కానీ ఏం చెప్పింది? ఆవిడని సంతోషపరచడం కోసం ఆ చిన్న ఒక్క అబద్ధం ఆడింది. ఆ అబద్ధం వల్ల ఏమైంది? ఆమె చాలా ఆనందంగా అబ్బా! మణి నన్ను గుర్తుపట్టింది అనే ఆనందంతో మణికి ఆలింగనం ఇచ్చి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆహ్,
రుస్తుమి ఫల్హాటి ఆమెను అడిగట. మణి, నిజంగా నీకు ఆ ఢిల్లీ ఆవిడ గుర్తులేదు కదా? నీవు చెప్పిందంతా అబద్ధం కదూ? నీ ముఖంలోని భావాలు చూస్తే నాకలా అనిపిస్తూ ఉంది. ఎందుకు అబద్ధం ఆడావు? అడిగాను నేను మణిని. మణిజ నవ్వుతూ ఇలా అన్నారు. నేను ఆవిడను గుర్తు పెట్టుకున్నాను అని చెప్పగానే, ఆమె ముఖంలో కనబడిన ఆనందం గమనించావా రుస్తుం? ఒకరికి సంతోషం కలిగించి, వారి మనసుకు ఉల్లాసం కలిగించే మాటలను అబద్ధమని ఎలా అనగలం? బాబా దృష్టిలో ఇది నిజం. నిజం నిస్పృహతో ఉన్న హృదయాలకు ఊరట కలిగించి, వారిలో ఆశ, ఆనందం కలిగించే ఒక్క మాటైనా చాలు. అవి నిజమైన సేవ అవుతుంది. పెద్ద పెద్ద త్యాగాలతో సమానం కాగలదది. ఎవ్వరైనా సరే సంతృప్తి పరిచి, సంతోషపెట్టగలిగేదే నిజం అనబడుతుంది అన్నారు బాబా. అంటూ మణిజ చెప్తున్నారు. ఎంత అద్భుతమైన మాట చూడండి. మనం ఒక మాట వలన వాళ్ళ బాధపడుతున్నారు అంటే అందుకే బాబా ఆచరణలో పెట్టొద్దు అనేది. ఆలోచన వరకు రానియండి, ఆచరణలో పెట్టొద్దు. మనం బాధ అని తెలిసినా కూడా బాధ పెట్టేస్తూ ఉంటాం మాట ద్వారా. కానీ ఇక్కడ మణిజ ఏం చెప్తున్నారు? అది సంతోషమైనా, అది అబద్ధమైనా పర్వాలేదు. వాళ్ళకి సంతోషం కలిగిస్తుందంటే అబద్ధం ఆడేయి. అదసలు అబద్ధమే కాదు. అదే అసలైన నిజం అన్నట్టు బాబా. ఎలాంటి నిజం? నిస్పృహతో ఉన్న హృదయాలకు ఊరట కలిగించి, వారిలో ఆశ, ఆనందం కలిగించే ఒక్క మాటైనా చాలు. అది నిజం. అది అబద్ధమైనా కూడా అది నిజం. అదే నిజమైన సేవ అన్నట్ట. ఎప్పుడైతే ఆనందంతో, సంతోషంతో ఆ హృదయం పొంగిందో అదే నిజమైన సేవ. అంతకన్నా రిలీఫ్ ఇంకేది ఇవ్వదండి. అది అబద్ధమైనా కూడా వాళ్ళకి ఊరట కలిగించింది అంటే అది నిజమైన సేవ అన్నట్ట. నువ్వు పెద్ద పెద్ద త్యాగాలతో ఏం చేసేయక్కర్లే. ఇలాంటివి కూడా పెద్ద పెద్ద త్యాగాలతో సమానం అన్నట్టు బాబా. అది ఎవరైనా సరే సంతృప్తిపరిచి, సంతోషపెట్టగలిగేదే నిజం. అంటే నీ దృష్టిలో ఎవరైనా సరే అది అబద్ధమైనా కూడా వాళ్ళకంత ఆనందం ఇస్తోంది కనుక అది నిజం అన్నారు బాబా అని చెప్తున్నారు మణి. మణి పక్కకి తిరిగి ఇంకొకరితో మాట్లాడబోతుండగా నెమ్మదిగా, అదొక శుద్ధాబద్ధం కదా! మీ ముఖ కవళికలను బట్టి నేను గమనించాను అంటున్నాడు రుస్తుం. మణి కొంచెం గట్టిగా నవ్వుతూ మళ్ళీ ఇలా చెప్పింది. నా చేతిని పట్టుకుని, ఆ స్త్రీ హృదయంలో కలిగిన ఆనందాన్ని చూడు. ఆమెను నేను గుర్తించానని చెప్పినందువల్లే కదా ఆ ఆనందం. ఒక హృదయాన్ని ఆహ్లాదపరిచి ఆనందింపజేసేదేదైనా అబద్ధం ఎలా అవుతుంది? బాబా దృష్టిలో అది సత్యమే. ఈ విషయంలో బాబా ఇంకా ఇలా చెప్పారు అంటూ బాబా మాటల్ని మణి ఇలా చెప్తున్నారు. కుంగిపోయే హృదయాన్ని ఉత్తేజపరిచే చిరునవ్వు, దుఃఖంలో మునిగిన వారికి కొత్త ఆశను, సంతోషాన్ని కలిగించడానికి చెప్పే మాటను ఒక సేవగా, మంచి త్యాగంగా, వీరోచిత స్వార్థ త్యాగంగా చెప్పుకోవటంలో తప్పేమి ఉండదు. ఒక వ్యక్తిని గెలిపించి, నిలబెట్టి, ఆహ్లాదాన్ని పంచేదే సత్యమంటే అని సోదరి మణిజ ముగించారు. కాబట్టి ఇది అబద్ధమే కాదు అని చెప్పి రుస్తుకి పూర్తి వివరణ ఇచ్చారండి. ఇక్కడ లేకపోయినా అసలైన అబద్ధాన్నే నిజమని ఎందుకు బాబా అంటున్నారు అంటే, దాని గురించి ఒక చిన్న సంఘటన మణి చెప్పిందే మనం ఈ పుస్తకంలో లేకపోయినా మనం ఒక్కసారి తలుచుకుందాం. సోదరి మణిజ అంటారు, ఒకసారి ఈ నిజం చెప్పడం గురించి, నిజం చెప్పే విషయం గురించి మణిజ ఒకసారి ఇలా అన్నారు. బాబా ఎప్పుడు మీరు నిజం చెప్పాలని కోరుకునేవారు. కానీ ఆ చెప్పడంలో అంతా పోసగుచ్చినట్టు చెప్పక్కర్లేదు అంటూ ఒకసారి ఇలా మణిజ చెప్తున్నారు. అంటే నిజం చెప్పమన్నారు కదా అని చెప్పి ఇంక అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడం కాదు. మనం అది గ్రహించమని చెప్పమంటున్నారు సోదరి మణిజ. బాబా మమ్మల్ని ఎప్పుడూ కూడా నిజం చెప్పమనేవారు. అది అవకాశంగా తీసుకొని ఏదో పూసల్లో దండలో దారంలో పూసలు గుచ్చినట్టుగా అబద్ధం మీద అబద్ధం చెప్పేయక్కర్లేదు. అని అది మీకు క్లియర్‌గా తెలియాలంటే నేనొక సంఘటన చెబుతాను అంటోంది సోదరి మణిజ. ఒకసారి అమెరికా నుండి ఒక అమ్మాయి మెహరాబాద్ వచ్చింది. ఆ అమ్మాయి రావడం అదే మొదటిసారి. ఆవిడ మెహరాబాద్‌లో తిరుగుతుండగా ఆనందంగా గడపసాగింది. ఆ వాతావరణం ఆమెకి ఎంతగానో నచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆమె తిరిగి వారి దేశం వెళ్ళిపోవలసిన సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎంతో విచారంగా కనబడింది. నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి సముదాయించసాగాను. కొంతసేపటికి ఆ అమ్మాయి, "మణి, నేను వెళ్ళిపోవలసి వచ్చినందుకు ఏడవటం లేదు. నాకు వేరే సమస్య వచ్చింది" అంది ఆమె నాతో. అంటే ఇదంతా వాతావరణం, ఇదంతా ఆహ్లాదంగా ఇన్ని రోజులు ఎంజాయ్ చేసిన అమ్మాయి వెళ్ళిపోతుంటే ఏమనుకుంటాం ఎవరైనా? మెహరాబాద్ వదిలేసినందుకు బాధపడుతోందేమో అని
మణిజ ఏదో కొన్ని సముదాయించడానికి ప్రయత్నించింట. అప్పుడు ఆ అమ్మాయి రివర్స్‌లో చెప్తోంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నందుకు ఏడవటం లేదు. నాకు వేరే సమస్య ఉంది అంది ఆమె. నేనేమైనా సహాయం చేయగలనేమో చూస్తాను అన్నాను నేను ఆమెతో. మణి చెప్తోంది. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, "మణి, నేనిక్కడికి రావాలనుకున్నప్పుడు నా దగ్గర డబ్బు లేదు. అప్పుడు మా అమ్మమ్మ నాకు డబ్బిచ్చింది. కానీ ఒక షరతు పెట్టింది. అదేమిటంటే మా అమ్మమ్మకి 'తాజ్‌మహల్' చూడాలని కోరిక. కానీ ఆవిడకది చూసే అవకాశం కలగలేదు. అందువలన తన తరపున నన్నక్కడికి వెళ్ళి అది చూచి వచ్చి తనతో చెప్పమంది. సరే అన్నాను. కొన్ని రోజులు మెహరాజాదులతో గడిపిన తర్వాత వెళ్ళవచ్చు అనుకున్నాను. ఇక్కడి వాతావరణం ఎంత బాగుందంటే, నేను ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్ చూచే వ్యవధి లేదు. అంటే అంత మమైకమైపోయిందన్నమాట. రోజులెలా వెళ్ళిపోయాయో కూడా నాకు తెలియలేదు. అందువల్ల మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తులేదు నాకు అని చెప్తోంది. నా మనసు ఎంతో పీకుతూ ఉంది. మా అమ్మమ్మ ముఖం ఎలా చూడను అని బెంగగా ఉంది అంది ఆమె. అంటే అమ్మమ్మకి ప్రామిస్ చేసింది కదా! నేనిక్కడితో పాటు ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్ చూసొస్తాను. చూసొచ్చి నీతో చెప్తాను అన్నాను. ఇప్పుడు చూస్తే టైం అయిపోయింది. నేనింక అమెరికా వెళ్ళిపోయే డే వచ్చేసింది. నాకింక ఆగ్రా చూడ్డానికి టైం లేదు. మరి నేను అమ్మమ్మ ముఖం ఎలా చూపించను అమ్మమ్మకి? నేను చూడలేదు అమ్మమ్మ అని ఎలా చెప్పగలను? ఎందుకంటే డబ్బు సాయం కూడా అమ్మమ్మే చేసింది. ఆవిడ చిన్ననాటి కోరిక తీర్చమని అడిగింది. మరి నేనెలాగా అని బెంగపడుతూ మణితో అంటుంది. మణి అంటుంది, "ఓహ్! ఇంతేనా? ఏం చెయ్యాలో నేను చెప్తాను విను" అన్నాను నేనామెతో. "ఏమిటి? నన్ను అబద్ధం చెప్పమని చెబుతారా?" అంది ఆమె చాలా కంగారుగా. నేను మా అమ్మమ్మకి అబద్ధం చెప్పలేను. మళ్ళీ వెంటనే మణినేమంటోంది, "ఇది చాలా చిక్కు ప్రశ్నేం కాదిది. చాలా తేలిగ్గా నువ్వు దాటేయొచ్చు. నేను పరిష్కరిస్తాను" అని చెప్తోంది. ఈలోగా అమ్మాయి అనేసుకుంటోంది. ఏంటేంటి అమ్మమ్మకి నేను అబద్ధం చెప్పాలా? అమ్మమ్మకి అబద్ధం నేను చెప్పను అంటోంది. అప్పుడు మణి అంటుంది, "అబ్బెబ్బే! నువ్వేమి కంగారు పడకు. నేను నిన్ను అబద్ధం చెప్పమని చెప్పను. నీవు మీ దేశం వెళ్ళడానికి బొంబాయి వెళ్ళాలి కదా! బొంబాయిలో విమానం కదా ఎక్కాలి. బొంబాయిలో మహల్ హోటల్ అనే ఒక పెద్ద హోటలుంది. నీవు వెళ్లి ఆ హోటల్ చూడు. అప్పుడు మీ అమ్మమ్మ అడిగితే 'తాజ్‌మహల్ చూశాను. అది చాలా బాగుంది' అని చెప్పు. అప్పుడు నీవు అబద్ధం చెబుతున్నట్లు అవ్వదుగా" అంది మణి. ఆ మాటలకు ఆ అమ్మాయి ముఖం వికసించింది. ఆ అమ్మాయి వారి దేశం వెళ్ళిపోయింది. ఆ తర్వాత నాకొక ఉత్తరం రాసింది. "మణి, మీరు చెప్పినట్లుగానే నేను బొంబాయిలో 'తాజ్‌మహల్' హోటల్‌కి వెళ్లి దానిని చూశాను. మా అమ్మమ్మతో మీరు చెప్పినట్లే చెప్పాను. ఆమె చాలా సంతోషపడింది. ఇటువంటి మంచి సలహా ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు" అని తిరిగి ఉత్తరం రాసింది ఆ అమ్మాయి. మీరు మణి, మణి ఇంకా కొనసాగిస్తోంది. "మీరు ఇతరులను నొప్పించే విధంగా ఎన్నడూ మాట్లాడకూడదు. నేను నిజమే కదా చెబుతున్నాను అని మీరు అనుకోవచ్చు. కానీ ఇతరులను బాధపెట్టే విధంగా మీరు నిష్ఠూరంగా గాని, నిష్కర్షగా గాని ఆ నిజం చెప్పరాదు. అదసలు నిజమే అనిపించుకోదు. భగవంతుడు మీకిచ్చిన తెలివితేటలను ఉపయోగించి ఆ విషయమే వారు నొచ్చుకోని విధంగా కొద్దిగా మార్చి చెప్పండి. ఎవ్వరిని ఎన్నడూ నొప్పించే విధంగా మాట్లాడవద్దు. అది నిజం కానేరదు." ఎంత చక్కగా అంటే చాలా తెలివిగా సున్నితంగా, అద్భుతంగా చెప్పింది సోదరి మణిజ. ఆ అమ్మాయి ఏమంటోంది, "మా అమ్మమ్మకి ప్రామిస్ చేశాను. మీరిప్పుడు అబద్ధం ఆడమంటారంటే" లేదు లేదు. ఒక చిన్న చిటకా ఉంది. ఏంటంటే అది పరిష్కారం. "నువ్వు బొంబాయిలో ఫ్లైట్ ఎక్కుతావు కనుక, బొంబాయిలో 'తాజ్ మహల్' అనే హోటలుంది. ఆ హోటల్‌కెళ్ళు. ఆ హోటల్ చూసేయి. నువ్వు మీ దేశానికెళ్ళిపో. మీ అమ్మమ్మతో ఏం చెప్తావు? 'తాజ్ మహల్' చాలా బావుంది అని చెప్పు. మీ అమ్మమ్మే హోటల్‌లో చూసావా? ఆగ్రా వెళ్ళావా? ఇవేం క్వెషన్స్ అడగదు. 'తాజ్‌మహల్' చూశాను అని నీ మాటకే మీ అమ్మమ్మ ఉప్పొంగిపోతుంది. అది అబద్ధం కూడా కాదు" అని ఆ చెప్పిన ఆ చిట్కా తీసుకొని వాళ్ళ అమ్మమ్మతో చెప్పడం, వాళ్ళ అమ్మమ్మ చాలా పొంగిపోవడం, తిరిగి ఆ అమ్మాయి ఉత్తరం రాయడం మణికి. "మీరు చేసింది చాలా మంచి పరిష్కారం. ఇంత మంచి సలహా ఇచ్చినందుకు నేను అబద్ధమూ ఆడలేదు. అలా అని చెప్పి అది అబద్ధం కూడా కాదు. నిజమే అయ్యింది. ఎందుకంటే మా అమ్మమ్మ చాలా సంతోషించింది. మీకు చాలా ధన్యవాదాలు" అని చెప్పింట. అందుకని సోదరి మణిజ ఏం చెప్తోందంటే, మనం ఏమనుకుంటాం నేను నిజమే చెప్తానండి. నేను అబద్ధం చెప్పడను. నాకలా అబద్ధాలు చెప్పడం రాదు. ఇలా అంటాం. కానీ అదసలు నిజమే కాదు అంటున్నారు. ఎందుకంటే, ఆ నిజం వలన వాడు బాధపడుతున్నాడనుకోండి, అసలది నిజం కాదు. అబద్ధం చెప్పినా కూడా వాడు సంతోషించాడనుకో, అది నిజము అంటున్నారు. ఇది బాబా చెప్పిన మాట. ఇతరులను బాధపెట్టే విధంగా మీరు నిష్ఠూరంగా గాని, నిష్కర్షగా గాని ఆ నిజం చెప్పరాదు. అసలది నిజమే కాదు. భగవంతుడు మీకిచ్చిన తెలివితేటలు ఉపయోగించి,
ఆ విషయమే వారు నొచ్చుకోని విధంగా కొద్దిగా మార్చి చెప్పండి. ఎవ్వరిని ఎన్నడూ నొప్పించే విధంగా మాట్లాడవద్దు. అలా మాట్లాడకుండా ఉండడం అలా మాట్లాడితే అది నిజమే కాదు. అలా మాట్లాడకుండా ఉండి అబద్ధంతో కొంచెం సరిచేస్తే కనుక అది నిజమే అవుతుంది అని బాబా చెప్పారు మాకు. అది మీకు తెలియజేస్తాను అంటూ సోదరి మణిజ అంటారు, భగవంతుణ్ణి మెప్పించడమే కాదు, దెయ్యాన్ని కూడా నొప్పించవద్దు అంటారట. అందుచే ప్రేమికులారా, నొప్పించే నిజం చెప్పవద్దు, చెప్పవద్దు. నాడే నిన్ను భగవంతుడు మెచ్చు మెచ్చు అని ఒక హాస్యమైన కవిత కూడా చెప్పారట మణిజ ఆ రోజు. ఆవిడెప్పుడు హాస్యంగానే కదా! ఎప్పుడు హాస్యంతోనే ఉంటారావిడ. అలా మరోసారి మణి దగ్గరికి ఒక ట్రస్టీ అతను రావడం, ఈ విషయంలో కూడా ఇలాగే జరిగింటండి. అంటే ఆఖరికి మణిజ ఏం చెప్తున్నారంటే, నాకు తెలిసిన విషయమేనా నేనిదంతా ఎందుకు చెప్తున్నానంటే, బాబా పనిచేసేటప్పుడు ఒకరితో ఒకరికి భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. కోపతాపాలు తెచ్చుకుంటారు. అంతా కలిసికట్టుగా చెయ్యాలా? లేక మన అహాన్ని, మన అవమానాన్ని దాన్ని గుర్తించేలా చెయ్యాలా? మనందరం కలిసి చేసేది దేనికోసం? బాబాని సంతోషపెట్టడం కోసం. ఆ సంతోషం వల్ల నీకు అవమానం జరిగినా, బాధపడినా అది లెక్కలోకి తీసుకోకు అంటున్నారు. దానివల్ల ఏమవుతుంది? బాబాని సంతోషపెట్టిన వాళ్ళమవుతాం. అలా కాకుండా నాకు అవమానం జరిగిందండి. నాకిక్కడ ఇలాగ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నన్నసలు గుర్తించలేదు అన్న వాళ్ళకి అక్కడ బాబా సంతోషం ఉండదు. అక్కడ నేను అన్న వచ్చేస్తుంది. ఎక్కడ నేను ఉంటే అక్కడ బాబా ఉండరు. కాబట్టి సోదరి మణిజ ఏం చెప్తున్నారంటే, ఎవ్వరైనా మిమ్మల్ని మాటల చేత గాని, చేతల చేత గాని నొప్పించినట్లయితే వారి ఎడల మీరు మరింత ప్రేమ చూపించాలి అని బాబా మాకు నేర్పారు. ఆ విధంగా మేము చేస్తే బాబా సంతోషించేవారు. తన బిడ్డ మంచి పని చేస్తే తల్లి ఎంతో ఆనందంగా, ఎంతో గొప్పగా, ఎంతో గర్వంగా చెప్పుకుంటుంది కదా! అదే విధంగా అటువంటి వారి గురించి బాబా ఎంతో సంతోషంగా, గర్వంగా చెప్పేవారు. ఎవరైనా ప్రయత్నించవలసిన పద్ధతి అదే. బాబాతో జీవించడం అంటే ఎల్లవేళలా ఆయనకు సంతోషపెట్టాలి. ఆయనకు ఏది సంతోషం కలిగిస్తుందో తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తించాలి. ఎవ్వరైనా ఆచరించవలసింది అదే. అదే నిజమైన నిజం, ఉత్కృష్టమైన సత్యం అంటున్నారు సోదరి మణిజ. అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, సత్యం గెలిపిస్తుంది. అంటే భగవంతుడు మెచ్చుతాడు అనండి. సత్యము అన్నా, ప్రేమన్నా భగవంతుడే. కాబట్టి అక్కడ మనకు అవమానం జరిగినా, ఒకవేళ బాధ కలిగినా కూడా మనం ఏం చేయాలి? భగవంతుని సంతోషపరిచేలా మన ప్రవర్తన ఉందా? లేదా? బాబా ఏం కోరుకుంటున్నారు? నువ్వు అబద్ధమాడినా కూడా వాళ్ళ సంతోషాన్ని కోరితే కనుక అది నీకేం నష్టం కాదు. నీకు లాభమే చేకూరుతుంది. ఆయన సంతోషపడతాడు. కాబట్టి సత్యం గెలిపిస్తుంది, ఆహ్లాదాన్నిస్తుంది. ఆ క్షణం మనకి బాధ అనిపించినా వాళ్ళ మొఖంలో ఆ నవ్వు చూసేసరికి మనం కూడా రిలాక్స్ ఫీల్ అవుతామండి. అబ్బా! పొరపాటు చేయలేదులే అని. మనం మనం ఆహ్లాదం పొందుతాం. ప్రభువు కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తాం. కాబట్టి ఎప్పుడూ సత్యమే గెలిపిస్తుందని ఈ ఈ సారాంశంలో, ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంది. కాబట్టి ఒక మాట ద్వారా, చేత ద్వారా ఎవ్వరిని బాధ పెట్టకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అందుకే అదే పశ్చాత్తాప ప్రార్థన అర్థం. పశ్చాత్తాప ప్రార్థన అర్థం అదే. తప్పుని తెలుసుకున్నాక మళ్ళీ తప్పు పని చేయకుండా ఉండం. ఆలోచనలోకొచ్చినా ఆచరణ చేయకుండా ఉండం. అలాగే ఇక్కడ బాబా చెప్పినట్లుగా ఆయన సంతోషాన్ని కోరితే ఏది అవమానం కాదు, ఏది బాధ కాదు. అప్పుడే అదే అసలైన నిజం. అదే ఉత్కృష్టమైన సత్యం. భగవంతుణ్ణి సంతోషపెట్టడమే ఉత్కృష్టమైన సత్యమని ఈరోజు ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్నామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మరి ప్రభువుకి హారతి ఇవ్వాల్సిందిగా సులోచన అండ్ ధనలక్ష్మిని కోరుతున్నాను. జై బాబా. జై బాబా, జై మెహర్ బాబా రజనీ గారు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఆది సచేతన శాంతి నికేతన, ఆది సచేతన శాంతి నికేతన, నమో బ్రహ్మ आवो मेहरु प्रभु हारति अपनाओ, मेहरु प्रभु हारति अपनाओ, प्रेम दीप में दिए जलाओ, निबिड़ अंधेरा मिटता पाओ,
प्रेम दीप में ये जलाओ, निबिड़ अंधेरा मिटता पाओ। अपना सब कुछ तुम्हें छेड़ाओ, अपना सब कुछ तुम्हें छेड़ाओ। तुम मुझको सरसाओ, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा करो लीलाधारी, हे करुणा करो लीलाधारी। तुम करुणा बरसाओ, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ। बने हारती जीवन मेरा, बने हारती जीवन मेरा। आदि अंत का लय हो गेरा, आदि अंत का लय हो गेरा। खुले नयन और दिल के सवेरा, खुले नयन और दिल के सवेरा। तुम मुझ में जाओ, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन। नमो ब्रह्मा आओ, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा, अंदर की जय बाबा, रजनी गाరు जय मेहर बाबा। చల్లని మా స్వామి సెలవీయవయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా. ఈ సేవకై మేము మరలవచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా. మెహరునామమే నిత్యం కీర్తించులాగు, మెహరునామమే నిత్యం కీర్తించులాగు. ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు.
ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ రజని. అందరికి జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా.